రేపు సోమవారం రోజు మర్చిపోకుండా ఈ విధంగా దీపం గనక పెట్టినట్లయితే మీ జాతకంలో ఉన్న దోషాలు పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కుబేరులు అవుతారు. మరి సోమవారం ఏమి వేసి వెలిగించడం వల్ల మీరు ధనవంతులు అవుతారో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. సోమవారం గొప్ప వారంగా భావిస్తాము. శివునికి చాలా ప్రీతికరమైన రోజు అండి. ఈ సోమవారం రోజు ఆరాధన పూజలు చేయడం వలన చాలా మంచి జరుగుతుంది అని అనుకుంటారండి. దీపారాధన అనేది మనం ప్రతిరోజు కూడా చేసుకుంటూ ఉంటాము. దీపం వెలిగించడం వల్ల చీకటిని తొలగించి మనకు వెలుగును కురిపిస్తుంది. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను మన శరీరంగాను ఒత్తిని మనస్సుగా భావించి వెలిగించాల్సి ఉంటుంది. అగ్ని సంస్కారం అంటే జ్ఞానాన్ని వెలిగించటం అని అర్థము. శరీరాన్ని మనస్సును జ్ఞానంతో దేవునికి అర్పించటం దీపారాధనలోని అంతరార్థం అండి. మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. దీపం వెలుతురుని ఇవ్వడమే కాకుండా మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ధార్మికమైన కార్యక్రమాల్లో మనం అందరం కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాం. దీపాలకు కొండెక్కడానికి ముందు స్వస్తి చెప్పడం ద్వారా ఆ పరమాత్మని అనుగ్రహం కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి గృహిణి కూడా ఉదయం నిద్ర లేవగానే నిత్య కృత్యాలు పూర్తి చేసుకొని బ్రహ్మ ముహూర్తంలో దీపాన్ని వెలిగించుకోవాలి. సంధ్యా సమయంలో కూడా దీపాన్ని వెలిగించుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పి ప్రతీతి. అయితే రోజు మొత్తంలో ఒక్కసారి కూడా దీపం పెట్టని ఇల్లు శవంతో సమానమండి. ఈ దీపం మనకి లక్ష్మి కటాక్షం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉండేటువంటి ప్రాంతం మొత్తాన్ని పవిత్రపరుస్తుంది. అంతే పవిత్రంగా ఉండేలా చేస్తుందన్నమాట. దీపం పరమాత్మకు ప్రతిరూపం. దీపం మన సంస్కృతిలో విడదీయ రాని భాగం అండి. దీపం పంచభూతాత్మకమైనటువంటి సృష్టికి ప్రతీక. మట్టి ప్రమిద భూతత్వానికి, తైలము జలతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, వెలగడానికి కదలాడే గాలి ఆయతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలండి. చాలామంది కూడా జాతక సమస్యలు లేకపోతే ఇతర సమస్యలతో బాధపడేవారు సోమవారం రోజు శివునికి దీపారాధన చేసుకోవటం వల్ల మన సమస్యలు అనేవి తొలగిపోయి ఆనందంగా ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారండి. సోమవారం రోజు దీపారాధన చేయడం వలన దీపం ఎలాగైతే వెలుగుతుందో అదే విధంగా మన సమస్యలు కూడా తొలగిపోయి మన ఇల్లు కూడా ఐశ్వర్యంతో నిండుతుంది అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. సోమవారం రోజు శివునికి చాలా చాలా ప్రత్యేకమైన రోజు అండి. మరి సోమవారం రోజు శివుని పూజించడం వల్ల మనకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటాము. శివ అంటే సంస్కృతంలో శుభం అని అర్థం. అటువంటి భోలాశంకరుని సోమవారం రోజు పూజించడం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాకుండా మీ ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. ఎందుకంటే నమ్మకంతో కొలిచినటువంటి భక్తులను అనుగ్రహించే ఆ శంకరుడు ధనానికి అధిపతి. అటువంటి శివుణ్ణి కొలిచిన భక్తులకు వెంటనే అనుగ్రహించే దేవుడు ఆ పరమేశ్వరుడు. మరి సోమవారం రోజు దీపారాధన ఏ విధంగా చేయాలి, దీపంలో ఏమేమి వేసి వెలిగించాలో తెలుసుకునే ముందు తెలుసుకుందామండి. కురుపాండవ యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు హస్తినాపురానికి వస్తూ ఉన్నాడని తెలిసి పట్టణం అంతా కూడా అందంగా అలంకరించారు. ఆ రాజవీధుల్లో ప్రవేశించినటువంటి ధర్మరాజు వేద పరివారం వేద రచలు ముత్యాలు అక్షింతలతోనూ పువ్వులతోనూ జల్లుతూ ఉన్నారు. అవన్నీ స్వీకరిస్తూ ధర్మనందనీయుడు రాజమందిరం ద్వారం నుంచి లోపలికి వెళ్ళి ఏనుగు యోగశాలలో రథం దిగాడు. బ్రాహ్మణులకు బంగారాన్ని గోవులను దానం చేస్తారు. ఇతను మన మహాధిపతి. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులకు బుద్ధి చెప్పినటువంటి వీరుడు ఇతనే. ఆ శత్రువు ఆడిన మాట తప్పనటువంటి ధర్మప్రభువు, చల్లని తండ్రి, ఆప్తులను ఆదరించేటువంటి పుణ్యాత్ముడు అని చెప్పి జనాల అందరూ అతన్ని కొనిలాడతారండి. ఇంతలో గబగబా పరిగెత్తుకుంటూ వస్తారండి. ధర్మరాజు మహాపాపం చేశాడు. తండ్రి తమ్ముడు పుత్రుడు గురువు అనే తారతమ్యం జింకు లేకుండా బంధుజనులందరినీ కూడా చంపాడు. ఎందుకు ఈ జన్మ? దాయాదులందరినీ చంపి ఏం భోగాలు అనుభవిస్తావు, పాపం మూటగట్టుకుంటున్నావు అని అంటాడు. ఆ మాటలు విని అక్కడ బ్రాహ్మణులందరూ తెల్లబోయి బాధపడుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇదేమిటి ఒకరు ఒకరు ప్రశ్నించుకుంటూ ఉంటారు. ధర్మరాజు కాసేపు సిగ్గుతో తలవంచుకుని ఆ తర్వాత ఆ బ్రాహ్మణుల వైపు తిరిగి, మీకు నమస్కరించి వెళ్ళిపోతున్నాను. మహర్షులందరూ అనుమతించి పంపిస్తేనే రాజ్యం చేరడానికి వచ్చాను.
మీరు నన్ను ఆదరించవలసిందిగా కోరుచున్నాను అని చెప్పి చేతులు జోడించి అడుగుతాడు. మిత్రులంతా భయపడిపోతారు. మహారాజా, మేమెవరము ఇలా అనలేదు. అసలు ఇతను ఎవరో కూడా మాకు తెలియదు. ఉత్తమ క్షత్రియ ధర్మంతో నువ్వు గెలుచుకున్నటువంటి సిరి శాశ్వతమై ఉండుగాక అని ధర్మరాజును ఓదార్చి దివ్య దృష్టి సాధిస్తారు. ఆ కపట విపుణుని స్వరూపం బోధపడింది. మహారాజా, ఈ చారవ అనేటువంటి ఒక రాక్షసుడు దుర్యోధనుడి స్నేహితుడు. అతనికి మేలు చేయాలని చెప్పి ఇతను ఈ రూపంలో వచ్చారు. ఈ కుక్క మురిగితే పాలసముద్రం వంటి నువ్వు బాధపడడం ఎందుకు? ధర్మాత్మలమైనటువంటి తమ్ముల సహాయంతో సకల మహీవయాలన్నీ కూడా పరిపాలించును అని చెప్పి ఆ రాక్షసుని వైపు చూసి హుంకారం చేస్తారు. వారి కోపాగ్నికి ఆగలేక ఆ చారణుడు చరిచి కింద పడిపోతాడు. అతన్ని చూసి విశేషంగా పూజిస్తాడు. కృష్ణుడు ఇదంతా చూస్తూ కూడా, ధర్మరాజా, వీరు కృతయుగంలో తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైతే సకల భోగాల వలన చావు లేకుండా వరం కావాలని కోరుకున్నారు. బ్రాహ్మణులకు అపకారం చేసే పనులు చేయకు. అలా ఎప్పుడు అయితే చేస్తావో అప్పుడు నీకు చావు సంభవిస్తుంది. అంతవరకు ఎవరి వల్ల నీకు చావు లేదని బ్రహ్మ వరమిస్తారు. అప్పటి నుంచి వీడు లోకాలన్నింటినీ కూడా బాధిస్తూనే ఉన్నాడు. ఆ తరువాత దుర్యోధనునితో స్నేహం చేసి మరింత పెచ్చుమీరాడు. ఆ దురహంకారంతోనే ఇప్పుడు చావు కొని తెచ్చుకున్నాడు. గురువును వదిలించడం, గ్రామాన్ని పాడు చేయడం, వేదాలు అపనిషత్తులు అమ్ముకోవడం, చెడు స్నేహాలు చేయడం, రాజధర్మాలు అబద్ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు పాటించే ఉత్తమ పాలకుడివి తోలనాడడం, ధిక్కరించడం, కూడిన పనులు కూడా చేయరాని పనులు కూడా చేస్తే ఎవరి గతి అయినా సరే ఇంతే. ఎవరెక్కడ ఈ కళేబరాన్ని చూసి అవతల పాడేయండి అని చెప్పారు. అప్పుడు భటులు వచ్చి ఆ శవాన్ని తీసుకువెళ్ళిపోతారు. బ్రాహ్మణులు కృష్ణునికి నమస్కరిస్తారు. ఆ తర్వాత సభాభవనంలో ఎత్తైన బంగారు పీఠం వేయించి ధర్మరాజును కూర్చోపెట్టి శుభముహూర్తం సమీపించగానే చక్రధారి వచ్చి సమస్త పృథ్వీకి అధిపతివై పరిపాలించు అంటూ శంకు తీర్థంతో ధర్మరాజుకు అభిషేకం చేస్తారు. పంచమహా వాయిద్యాలు మోగుతాయండి. ఈ రోజుల్లో నా చేతుల మీదుగా ఏ పని చేసినా కలిసి రావటం లేదని బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మన జాతకంలో ఉండేటువంటి సమస్యల వల్ల, నీచ స్థాయిలో ఉండడం వల్ల, గ్రహాలు నీచ స్థాయిలో ఉండడం వల్ల అనుకూలించకపోవడం అని చెప్పవచ్చండి. ఎటువంటి సమయంలో ఏ పని చేసినా కూడా అందులో నిరాశ ఎదురవుతుంది. అటువంటి వారు సోమవారం రోజున దీపారాధన చేసేటప్పుడు దీపంలో దీన్ని వేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా మీరు అపర కుబేరులు అవుతారు. సోమవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేయాలి. ఆ తర్వాత మీ పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో శివుని పటాన్ని పెట్టుకోవాలి. శివుని నీలిరంగు పుష్పాలతో లేదా తెల్లని పుష్పాలతో పూజించాలి. ఒక మట్టి ప్రమిదను తీసుకుని దానిలో 2 ఒత్తులు వేసుకొని నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా సోమవారం రోజు దీపాన్ని వెలిగించడం వల్ల మనకు ఉన్నటువంటి జాతకంలో సమస్య దోషాలు తొలగిపోవడమే కాకుండా గ్రహాల అనుకూలత అనేది కలుగుతుంది. అంతేకాకుండా మీకున్నటువంటి రాహుకేతు ప్రభావాలు తొలగిపోయి మీరు చేసే పనుల్లో విజయం సాధించి ధనవంతులు అవుతారు. అలాగే కష్టాలు సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే సోమవారం రోజు శివాలయంలో లేదా ఇంట్లో శివుని ముందు దీన్ని వేసి దీపం వెలిగించండి అని చెప్తారండి. ఈ దీపాన్ని 11 సోమవారాలు చేయాల్సి ఉంటుందండి. ఈ దీపాన్ని ఉదయం 7:30 నుంచి 9:15 లోపు వెలిగించాల్సి ఉంటుందండి. ఒక మట్టి ప్రమిద తీసుకుని 2 ఒత్తులను ఒక ఏకవత్తిగా చేసి ఆవునేతితో దీపాన్ని వెలిగించాలి. ఒక జిల్లేడు ఆకును తీసుకుని దానిని నీటితో శుభ్రపరిచి ఆ ఆకు మీద చిటికెడు పసుపు కుంకుమ వేసి ఆ ఆకు మీద ఈ దీపాన్ని పెట్టాలి. ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయాలి. దీపంలో వేసే లవంగాన్ని ఇంటిలో అసలు వాడకూడదండి. ప్రత్యేకంగా పూజ కోసం చేసేది అయి ఉండాలండి. వాటిని మాత్రమే పూజకు ఉపయోగించాలి. ఈ విధంగా దీపంలో ఎవరైతే లవంగం వేసి వెలిగిస్తారో వారికి ఉన్నటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి శివుని అనుగ్రహం కలిగి అపర కుబేరులు అవుతారండి. మరి విన్నారు కదా, సోమవారం రోజు దీపంలో ఒక్క లవంగాన్ని వేసి దీపాన్ని వెలిగించడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి శివానుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు గనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.